ట్రాఫిక్ చాలాన్ ఏక్ నజర్. ఒకరు రోడ్డు మీద టూ వీలర్పై సిగ్నల్ పట్టించుకోకుండా అతి వేగంగా దూసుకుపోతారు. మరొకరు హెల్మెట్ ధరించకుండానే టూ వీలర్తో రోడ్ ఎక్కుతారు. ఇంకొకరు ఫోర్ వీలర్లో వెళ్తూ సీటు బెల్ట్ ధరించరు. హైవే మీద ట్రక్ డ్రైవర్ ఏమో అత్యధిక లోడుతో ప్రమాదభరితంగా నడుపుతూ ఉంటాడు. ఇలాంటి సన్నివేశాలు ప్రతి చోట నిత్యకృత్యమే. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జరిమానాలు వేసినా వాహనదారుల తీరు ఏమాత్రం మారడం లేదు. ఈ మధ్య ఒక కారు ప్లాట్ఫారం సంస్థ వెల్లడించిన ట్రాఫిక్ చాలాన్ వివరాలు ఇవి. మన దేశంలో గత ఏడాది 2024 గత ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు వేసిన జరిమానా విలువ ఎంతో తెలుసా? అక్షరాల 12,000 కోట్ల రూపాయలు. 2024లో ఇన్ని పడినామంట ఫైన్స్. ఇందులో 9,000 కోట్ల రూపాయలు ఇంకా వసూలు చేయాల్సి ఉంది. ఇక 2024లో అంటే పోయిన సంవత్సరమే మొత్తం జారీ చేసిన చాలాన్లు 8 కోట్లు. అంటే ప్రతి సెకండ్కు ఒక చాలాన్ పడుతుందన్నమాట. ట్రాఫిక్ నిబంధనలను చాలామంది పట్టించుకోరు, కానీ జరిమానా విధించాలంటే చాలానే ఉంటాయి. లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివే కాకుండా వెహికల్కు హారన్ లేకున్నా, ఇండికేటర్ వేయకున్నా, చీకటి పడ్డాక లైట్ వేయకున్నా, అత్యధిక శబ్దం చేసే హారన్ పెట్టుకున్నా, కారు డాష్బోర్డ్లో టీవీ సినిమా చూస్తూ డ్రైవ్ చేస్తున్నా, సైడ్ మిర్రర్లు లేకున్నా, వాహనంపై అనవసరపు స్టిక్కర్లు అంటించినా జరిమానా విధించే అధికారం ఉంటుంది. ఇప్పటిదాకా వేసిన చాలన్లలో 70% జరిమానాలు ఇంకా వసూలు కావాల్సి ఉంది. మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక అత్యధికంగా చాలాన్లు వేటికి వేస్తున్నారంటే మొదటిది అతివేగం, రెండోది హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అని రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ ఉన్నాయి. కేంద్ర రహదారులు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4,61,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే 2023లో 4% పెరిగాయి. రహదారి మరణాలు కూడా 2% పెరిగాయి. హర్యానాలో ఒక ట్రక్ యజమాని 18 టన్నులు అధిక బరువుతో వాహనాన్ని నడిపినందుకు ఆయనకు 2,05,000 జరిమానా వేశారు. బెంగళూరులోని ఒక టూ వీలర్ ప్రయాణికుడు ఏకంగా 475 సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించాడు. ఆయనకు వివిధ సందర్భాల్లో పోలీసులు వేసిన జరిమానా ఎంత అనుకున్నారు? 2,91,000. గుర్గావ్లో ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులు 4,500 చాలాన్లు రాస్తున్నారు. ఒక్క రోజుకు 10 లక్షల రూపాయలు జరిమానా కింద ఆయా వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నోయిడాలో హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఒక్క నెలలోనే 3 లక్షల చాలాన్లు ఇష్యూ చేశారు. ఇదండి. సో ట్రాఫిక్ ఇప్పటికైనా కంట్రోల్గా ఉండాలంటే నిబంధనలు పాటించాలన్న విషయం, అట్లాగే ప్రమాదాలు తగ్గాలన్నా కూడా ఇవన్నీ పాటించాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.